రీసెంట్ గా మనం తీసుకొచ్చిన ఎల్లో ఫ్లేమ్ గప్పీస్ అనేవి చాలా ఎక్కువగా బేబీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటి బేబీస్ కోసం సెపరేట్ గా కేటాయించిన ట్యాంక్ అనమాట. దీనిలో వచ్చేసరికి 6 వీక్స్ అవుతుంది అనమాట వాటర్ అనేది చేంజ్ చేసి. ఇప్పుడు ఈ ట్యాంక్ లో వచ్చేసరికి 400 దాటింది అనమాట కౌంట్ అనేది బేబీస్ ది. కాబట్టి ఈ వాటర్ ట్యాంక్ ఎప్పటికప్పుడు కొంచెం క్లీన్ చేసుకుంటే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ ట్యాంక్ లో బాటమ్ లో చాలా ఎక్కువ వేస్ట్ ఉందన్నమాట. అదంతా కూడా బయటికి లాగాల్సి ఉంటుంది. నేనైతే ఒక పైపు అలాగే ఒక బేసిన్ ఒక నెట్ అయితే తీసుకున్నా. మీ దగ్గర నార్మల్ ట్యూబ్ ఉంటే నార్మల్ ట్యూబ్ తీసుకోండి, లేదంటే సైఫిన్ ట్యూబ్స్ ఉంటాయి కదా అంటే ఎక్వేరియం కి సంబంధించిన అవి ఉంటే వాటితో అయితే ఈజీగా పని అయిపోతుంది. లేదు అంటే నాలాగా ఒక సాధారణమైన ట్యూబ్ తీసుకొని దాంట్లో అయితే ఈక్వల్ గా ఈ విధంగా పెట్టుకుని వాటర్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను చెప్పిన డైరెక్షన్ లో పెట్టినట్లయితే ఈజీగా వాటర్ ఫ్లో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ పని చేసే క్రమంలో నాకు హెల్ప్ చేయాలని చెప్పి మా పెద్ద మనిషి వచ్చాడు అనమాట. వాడి పేరు చైతన్య. అన్నయ్య నేను యూట్యూబ్ లో కనిపిస్తా అన్నాడు. సరే హెల్ప్ చేస్తా అంటే ఇంకా హ్యాపీ కదా, అందుకని నెట్ పట్టుకోమన్నాను. ఈ వాటర్ ఫ్లో బయటకు వెళ్తా ఉంటే వాడైతే నెట్ అడ్డుగా పెట్టుకున్నాడు. ఈ బాటమ్ వేస్ట్ తో పాటు కొన్ని స్నేల్స్ కూడా బయటకు వస్తున్నాయి. నేనైతే ఎవ్రీ 4 వీక్స్ కి ఒకసారి వాటర్ అయితే చేంజింగ్ అనేది చేస్తూ ఉండండి అని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా మా వాడు పట్టుకున్న నెట్ చూస్తే చాలా స్నేల్స్ ఉన్నాయండి. ఒకటి కాదు రెండు కాదు, మీకు చూపిస్తాను. ఇదంతా కూడా ఇందులోనే బ్రీడ్ అయ్యి ఎంత ఉందా అని చెప్పి అనిపించింది నాకు. మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే ఈ వైట్ బౌల్ లో వేసి చూపించడానికి కారణం ఏంటంటే మీకు క్లియర్ గా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి. వీటిలో ఇన్ని స్నేల్స్ ఉన్నాయి కదా, నువ్వే విడిచిపెట్టుండొచ్చు కదా అని చెప్పి మీరు అంటారు. అదేం లేదండి, లాస్ట్ టైం ఒక 10 పీసెస్ మాత్రమే వేసాను. ఇంత కౌంట్ లో బ్రీడ్ అవుతుందని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా బాటమ్ వేస్ట్ తో పాటు స్నేల్స్ అన్ని కూడా ఫిల్టర్ చేసాము. కొంత వాటర్ అయితే బయటకు దోసేసాం కదా. ఇంకా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫ్రెష్ వాటర్ అయితే పట్టాలి దానిలో. అయితే ఇక్కడ కొంతమంది కొన్ని డౌట్లు ఉంటాయి. అదేంటి బ్రో స్టోరేజ్ వాటర్ వాడాలి కదా, ఫ్రెష్ వాటర్ పోసేస్తున్నావు డైరెక్ట్ ట్యాంక్ లోకి అని చెప్పి. ఇక్కడ ఈ ట్యాంక్ లో 50% ఓల్డ్ వాటర్ ఉంది కాబట్టి కొత్త వాటర్ పోసినా కూడా ఒక అర్థం ఉంది. ఏం కాదు ఫిష్ కి అయితే. గప్పీస్ ఎవరైతే అవుట్డోర్ లో మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళైతే ఇదే ప్రాసెస్ ఫాలో అయితే కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. కొత్త వాటర్ అనేది యాడ్ చేసేటప్పుడు కాసేపు పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుంటది ఫిష్ అనేది, అప్పుడు భయపడిపోవద్దు. నెక్స్ట్ మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే రామ్హాన్ స్నేల్స్ కోసం ఒక చిన్న బౌల్ తీసుకుని దానిలోకి అయితే కలెక్ట్ చేసుకుంటున్నా. ఇదంతా కూడా ఇవి తక్కువ ఒక 80 నుండి 100 పీసుల వరకు ఉండొచ్చు. ఎవరికైనా కావాలంటే తక్కువ ప్రైస్ కే ఇస్తాను. మనం పైప్ తో వాటర్ అనేది బయటికి తీసేటప్పుడు కొన్ని బేబీస్ కూడా బయటకు వచ్చేసాయి. అవి బేసిన్ లో కనిపించాయి. అందుకని ఈ చిన్న మగ్ లో కలెక్ట్ చేసి తీసుకెళ్లి విడిచిపెట్టేస్తా. ఇంకా మీకోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నానండి. దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తానని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ఆల్సో నేను యూస్ చేసే బేబీస్ తీసే నెట్ ఏదైతే ఉందో అది మన దగ్గర అవైలబుల్ గా ఉంది. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి డీటెయిల్ గా చెప్తున్నా. ఈ మగ్ లో మీరు చూసుకున్నట్లయితే 6 బేబీస్ కనిపించాయి అనమాట. ఇందాక వాటర్ ఫ్లో తో వచ్చేసిన బేబీస్ అనమాట ఇవి. ఇంకా రెగ్యులర్ గా ఎలా క్లోజ్ చేసుకుంటానో అలాగే స్టిక్స్ అని పైన పెట్టేసి ఆ తర్వాత పైన క్లాత్ అయితే క్లోజ్ చేసుకుంటున్నా. ఇలా క్లాత్ అనేది క్లోజ్ చేయడం వల్ల కప్పలు గానీ పాములు గానీ ఇలాంటివి లోపల దూరకుండా ప్రొటెక్టివ్ గా ఉంటుంది. ఇందాక మనం కలెక్ట్ చేసిన రెడ్ రామ్హాన్ స్నేల్స్ అయితే ఈ ట్యాంక్ లో విడిచిపెట్టేస్తా. దీనిలో ఒక్క స్నేల్ కూడా లేదు కదా, కాసేపు సర్వైవ్ అవుతూ ఉంటాయి సేల్ అయ్యే వరకు. ఇలాంటి కంటెంట్ వీడియో కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ఫాలో చేసుకోండి.